హాయ్ ఎవ్రీవన్, నేను సుధాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ ఐశ్వర్య కిచెన్ వ్లాగ్స్. మన శరీరంలో ప్రతి కదలికకి కీలక పాత్ర పోషించే ఎముకలు జీవితకాలం దృఢంగా ఉక్కులా ఉండాలంటే దానికి కావలసిన పోషకాలు, కాల్షియం సమృద్ధిగా ఉండే మొక్కల నుంచి వచ్చే ఎడిబుల్ గమ్, గోంద్, అలాగే ఐరన్, కాల్షియం ఎక్కువ ఉండే రాగి పిండితో చేసిన ఈ లడ్డు రోజుకి ఒక్కటి తిన్నా కీళ్ల నొప్పులు, నడుము నొప్పులకి మందులు అవసరం రాదు. దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టి వేడెక్కాక 1 కప్పు పల్లీలు వేసి లో ఫ్లేమ్లో మాడకుండా నిదానంగా వేయించి పై పొట్టు వచ్చేస్తున్నప్పుడు వేరొక ప్లేట్లోకి తీసి చల్లారనివ్వాలి. అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసి కాస్త చిటపట్లాడే వరకు వేయించి పక్కకు తీసి పెట్టుకొని కడాయిలో 1 టీ స్పూన్ ఆవు నెయ్యి వేసి 1 టీ స్పూన్ గోందు వేసుకోవాలి. నెయ్యిలో వేయగానే పాప్కార్న్ లాగా పొంగుతుంది. ఇది మొక్కల నుంచి వచ్చే ఎడిబుల్ గమ్ము. దీనిలో అన్ని మినరల్స్ అంటే కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం ఉండడం వల్ల బోన్స్ ని, నరాల్ని బలంగా చేస్తుంది. అలాగే వంటికి వెచ్చదనాన్ని ఇచ్చి బ్లడ్ సర్క్యులేషన్ మెరుగ్గా ఉండేలా చేస్తుంది. ఇది కూడా పక్కకు తీసి చల్లారనిచ్చి ఇంకొక టీ స్పూన్ ఆవు నెయ్యి వేసుకొని 1 కప్పు రాగి పిండి వేసుకొని లో ఫ్లేమ్ మీద నిదానంగా మంచి వాసన వచ్చి రంగు మారే వరకు వేయించి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు చల్లారిన పల్లీలు కాస్త నలుచుకొని జాలీలో వేస్తే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మిక్సీ జార్లో చల్లారిన గోందు వేసి ఒక్కసారి గ్రైండ్ చేసి వలిచిన పల్లీలు కూడా వేసి కాస్త మెత్తగా గ్రైండ్ చేసుకొని చల్లారిన రాగిపిండిలో వేసుకొని వేయించిన నువ్వులు కూడా వేసి ఒకసారి బాగా కలిపి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని కొలుచుకున్న కప్పుతో 1.5 కప్పు తురిమిన ఆర్గానిక్ బెల్లం వేసుకొని పావు కప్పు నీళ్లు పోసి బెల్లం కరిగి పాకం వచ్చే వరకు నిదానంగా మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఇసుక లాంటిది ఉంటది అనిపిస్తే కొంచెం వడపోసుకోవాలి. ఈ బెల్లం తీగ పాకం వస్తే చాలు, ముద్ర పాకం రానవసరం లేదు. పాకం వచ్చేసిన తర్వాత ఒక చిటికెడు ఉప్పు, ఒక పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆపేసి గోరువెచ్చగా అయ్యే వరకు చల్లారనివ్వాలి. చల్లారిన పాకం రాగిపిండిలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలిపి కావలసిన సైజులో ఉండలుగా చుట్టుకోవాలి. ఈ ఉండల్ని రోజుకొక్కటి తిన్నా మనకి కావలసినన్ని విటమిన్స్, మినరల్స్, కాల్షియం, ఐరన్ అన్నీ అందించి మన ఎముకల్ని బలంగా చేస్తుంది. అంతేనండి, అద్భుతమైన రుచితో ఉండే ఈ గోంద్ రాగి లడ్డు నచ్చిందా మీకు? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.